నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావును కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు ఎక్సైజ్ అధికారులు. నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావు, A2 జగన్మోహన్ రావును 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్లో కోరారు ఎక్సైజ్ అధికారులు. ఎక్సైజ్ పోలీసుల పిటిషన్పై నేడు తీర్పు చెప్పనుంది ప్రభుత్వం. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు ప్రస్తుతం జనార్దన్ రావు అండ్ జగన్మోహన్ రావు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. సో ఇద్దరిని కూడా కస్టడీకి కోరుతోంది ఎక్సైజ్ శాఖ. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపన సృష్టించిన నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు టీడీపీ నాయకుడు A1 జనార్దన్ రావుని, అదేవిధంగా అతని సోదరుడు జగన్మోహన్ రావుని ఇద్దరిని కూడా 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు ఒకటే పేర్కొన్నారు, 10 రోజుల పాటు ఇద్దరు నిందితులని పూర్తిగా కస్టడీకి ఇచ్చినట్లయితే ఈ కేసులో ప్రధాన సూత్రధారులు, అదేవిధంగా ఇంకా ఏ బార్ షాపులకు, వైన్ షాపులకు, బెల్ షాపులకు సైతం కూడా నకిలీ మద్యాన్ని సరఫరా చేసే అంశంపై కూడా తెలుసుకునే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కోర్టు తీర్పునివ్వనుంది. అయితే 10 రోజులు కస్టడీకి ఇచ్చినట్లయితే ముఖ్యంగా A1 జనార్దన్ రావు మొట్టమొదటిగా నకిలీ మద్యంకి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు నుంచి స్పిరిట్, అదేవిధంగా ఫేక్ లేబుల్స్, వాటితో పాటు వాటికి కావాల్సిన ఏవైతే నకిలీ మద్యం తయారీకి సంబంధించిన కావాల్సిన ముడి సరుకును సైతం కూడా ఇక్కడికి ఇబ్రహీంపట్నానికి, అదేవిధంగా ములకల చెరువుకు తీసుకొచ్చినట్లుగా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. అయితే వీటి వెనకాల ఇంకెంతమంది ఉన్నారు, అదేవిధంగా దీనికి సంబంధించి టీడీపీ నాయకులు ఇంకెంతమంది ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అయితే వీటిని కస్టడీకి ఇచ్చినట్లయితే జగన్మోహన్ రావు, ముఖ్యంగా ఎందుకంటే జనార్దన్ రావుతో కలిసి జగన్మోహన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు పూర్తిగా కూడా ఈ ఇబ్రహీంపట్నం, అదేవిధంగా పూర్తిగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అనేక వైన్ షాపులకి, బార్ షాపులో కూడా పీక్ అవర్స్ ఏదైతే టైం ఉంటుందో ఆ టైంలో ఈ నకిలీ మద్యాన్ని అమ్మకాలు జరిపినట్లుగా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. అందులో భాగంగా ఏఎన్ఆర్ బార్తో పాటు విజయవాడలో ఉన్న శ్రీనివాస వైన్ షాప్లో కూడా ఇప్పటికే తనిఖీలు చేయడం జరిగింది. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అనేక వైన్ షాపుల్లో ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేయగా ముందుగానే అప్రమత్తమైన ఆ యాజమాన్యం కావచ్చు, అదేవిధంగా ఓనర్స్ అందరూ కూడా అక్కడ నకిలీ మద్యాన్ని తీసివేసినట్టు గుర్తించారు. అయితే జగన్మోహన్ రావు అనే వ్యక్తికి ముందుగానే ఎక్సైజ్ శాఖ అధికారులు ఇబ్రహీంపట్నం కేంద్రంగా డెన్లో తనిఖీలు చేస్తారని తెలిసి సుమారు 60కి పైగా టిన్ల స్పిరిట్ను, అదేవిధంగా నకిలీ మద్యాన్ని కూడా బాత్రూంలో పారబోసినట్లుగా గుర్తించారు. ఈ తరుణంలోనే జగన్మోహన్ రావుకి ఎవరు సమాచారం ఇచ్చారు, అదేవిధంగా ఈ ఇబ్రహీంపట్నం ఏదైతే నకిలీ మద్యం తయారు చేసిన డెన్ ఉందో డెన్ వద్దకు ఎవరెవరు వచ్చి లావాదేవీలు జరిపేవారు, ఎవరు ఏ విధంగా ఈ ట్రాన్స్పోర్ట్ చేసే అంశంపై కూడా కస్టడీ తీసుకుని విచారించినట్లయితే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏదైతే A1 అదేవిధంగా A2 ఉన్న ఇద్దరు సోదరులు ఎవరైతే ఉన్నారో టీడీపీ నాయకులు, వీరు వెనకాల ఇంకెవరో టీడీపీ నాయకులు ఉన్న కోణంలో కూడా కస్టడీకి ఇచ్చినట్లయితే ఆ విచారణలు తెలిసే అవకాశం ఉంది. హరి, ఓకే నరేష్.